హలో ఎవ్రీవన్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిచెన్ ఎల్లప్పుడూ కూడా నీట్గా ఉండాలి, అలానే అందంగా కనిపించాలి. కిచెన్లో మనకి కుకింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టిప్ వచ్చి, ఇలా కిచెన్లో ఎక్కడైనా ఖాళీగా కబోర్డ్ కనిపించిందా అంటే అనవసరంగా వస్తువులన్నీ వచ్చి చేరుతూ ఉంటే చూడడానికి క్లమ్జీగా కనిపిస్తుంది. దాన్ని ఇలా ఆర్గనైజ్ చేసేసుకోవాలి. నేను బిఫోర్ చూపించిన దానికి ఆఫ్టర్ చూపించిన దానికి తేడా ఉంది కదా. ఇప్పుడు మన కిచెన్ ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. సెకండ్ టిప్ ఏంటి అంటే, మనకి స్టవ్ పక్కనే ఇలా అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, మనకి కుకింగ్కి అవసరమైనవన్నీ. ఇవి మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. నేను వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. ఇలా చేసుకుంటే కిచెన్ చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే మనము క్లీన్ చేయకుండా వదిలేస్తే కనుక పట్లు పట్టేస్తాయి, అలానే డిఫరెంట్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. బొద్దింకులు అలాంటివి వచ్చి చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని వీక్లీ వన్స్ అయినా కొంచెం ఇలా మనం ఒక పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, అది ఉంచుకోవాలండి. దాంతో అయితే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అన్ని వస్తువులు పెట్టుకుంటే కనుక చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా మనం ఖాళీగా ఉంచుకోవాలి, ఎక్కువగా వస్తువులతో నింపేయకూడదు. మనకి ఏది అవసరమో అది మాత్రమే మనం ఆర్గనైజ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్లీ మనకి వంటకు అవసరమైన వస్తువులన్నీ దగ్గరలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టవ్ పక్కన అనమాట. సో ఇలా అన్ని వస్తువులు తీసేసి వీక్లీ వన్స్ జస్ట్ ఒక్కసారి ఇలా మనం క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. మెయిన్లీ ఎక్కువగా మనకి పట్లు పట్టకుండా ఉంటాయి. మెయిన్ రీజన్ అది. మనకి డీప్ క్లీనింగ్ చేసే పని వచ్చినప్పుడు కూడా మనకి పని అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మెయిన్లీ ఉమెన్స్ మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ కళ్ళు మాత్రం 4 వైపులు తిరుగుతూ ఉంటాయి. మనం హౌస్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము లేదా, కిచెన్ నీట్గా ఉందా లేదా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం నీట్గా మేకప్ అయిపోయి ఇల్లు మాత్రం చిందరవందరగా ఉంచామంటే మన మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అదే మనము నీట్గా ఉండి మన హౌస్ని కూడా నీట్గా ఉంచుకుంటే మనకి బయటికి చెప్పకపోయినా వాళ్ళు లోపల అయినా సరే మనల్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనమాట. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఇల్లు అనేది చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. మెయిన్లీ కిచెన్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, అవునా? డేలో ఎక్కువ టైం అంతా మనం కిచెన్లోనే ఉంటాం. సో ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ మనకి ఎప్పుడు కూడా నీట్గా ఉంటే మనకి కిచెన్లో చాలా హుషారుగా ఉంటుందన్నమాట కుకింగ్ చేయడానికి. లేదు ఎక్కడ ఒక్కడ ఉన్నాయి, క్లమ్జీగా ఉంది అనుకుంటే వంట చేయడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి, చాలా యాక్టివ్గా మనం పనిచేస్తాం. అండ్ మెయిన్లీ ఈ ప్లేస్లో నేను ఉప్పు పసుపు పక్కనే పెట్టేదాన్ని, అలా పెట్టకూడదంట. ఒక ఆవిడ నాకు కామెంట్ చేశారు, అలా అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని. సో అందుకని నేను చేంజ్ చేసేసుకున్నాను. నాకు కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కౌంటర్ టాప్ క్లీనింగ్ చేయడానికి మనకి హెవీ లిక్విడ్స్ అవసరం లేదు. మనం వెజిల్స్ క్లీన్ చేసే లిక్విడ్ కొద్దిగా, అలానే కొద్దిగా డెటాల్ వేసుకొని ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంతో మనం కౌంటర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి ఇలాంటిది ఉంటే మాత్రం చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో మెయిన్లీ స్టవ్ అనమాట. స్టవ్కి మనం ఇనుము పీస్ అలాంటివి పెట్టి తోమేమనుకోండి, స్టవ్ అంతా గీతలు పడిపోతూ ఉంటుంది కదా. సో అందుకని ఇలాంటి స్పాంజ్ ఒకటి యూజ్ చేసుకున్నాం అనుకోండి, మరకలు ఈజీగా పోతాయి, జిడ్డు పోతుంది. అలానే క్లీనింగ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి కుకింగ్ అయిపోయిన వెంటనే బద్దకించకుండా ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే గ్యాస్ స్టవ్ చాలా నీట్గా కనిపిస్తుంది. దాంతోపాటు కౌంటర్ మొత్తం ఈ స్పాంజ్తోనే నేనైతే క్లీన్ చేసేసుకుంటాను. అలానే మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు ఈ మూలల్లో మనకి చాలా వరకు చెత్త అనేది పేరుకుపోతూ ఉంటుంది. అది కూడా మనం బ్రష్తో లాగితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. అందుకే మనకి ఎక్కువ కిచెన్లో పనికిరాని బ్రష్లు కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. సో అదైతే ఒకటి పెట్టుకోండి కిచెన్లో. ఇప్పుడు క్లాత్తో తుడుచుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతో మొత్తం నేను కౌంటర్ టాప్ మొత్తం దీంతోనే క్లీన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కిచెన్ మొత్తంగా కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి స్పాంజ్ చాలా యూజ్ అవుతుంది. ఇలా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసి మొత్తం క్లీన్ చేసుకుంటే కౌంటర్ టాప్ జిడ్డు ఉండదు, స్మెల్ రాదు, చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా మనకి ఖాళీగా ఉంటే వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. క్లమ్జీగా ఉండకుండా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ మనం కుకింగ్ చేసేటప్పుడు మనకి చికాకు కనిపించదు. అలానే మనకి కౌంటర్ టాప్ పైన అవసరమైన వస్తువులు మాత్రం ఆర్గనైజ్ చేసుకోవాలి, అనవసరం వస్తువులన్నీ తీసేయాలి. కిచెన్లో ఎప్పుడు కూడా మనం
అవసరం లేని వస్తువులన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని 6 మంత్స్ వరకు చూడాలి. 6 మంత్స్ తర్వాత మనకు అవసరం లేదు అనుకుంటే వాటిని పడేస్తేనే బెస్ట్. ఇంకా ఎప్పటికీ మనకు అవసరం రాదు. అలానే మనకి సింక్ ఎప్పుడు కూడా మనకి చాలా నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలి అంటే ఎప్పుడు వెజిల్స్ అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. వెజిల్స్ మనకి సింక్లో లేవు అంటే కిచెన్లో ఆల్మోస్ట్ పని సగం అయిపోయినట్టే. వెజిల్స్ క్లీన్ చేసిన వెంటనే సింక్ అలానే ట్యాప్ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇందాక నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్తోనే మనం ఇలా సింక్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి సింక్ దగ్గర అవసరమైనవి మాత్రం ఆర్గనైజ్ చేసుకోవాలి. మొత్తం అన్ని వస్తువులు పెడితే క్లమ్జీగా ఉంటుంది. ఏది అవసరమో మనకి క్లీనింగ్కి అది మాత్రమే ఉంచుకోవాలి. మిగతా లిక్విడ్ అంతా ఇందులో వేసేసి ఒక్కసారి మళ్ళీ దీంతో మొత్తం పామేసుకుంటే ఈజీగా ఇందులో ఉన్న జిడ్డంతా పోతుంది. సింక్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. బొద్దింకలు అలాంటివి రాకుండా ఉంటుందండి రోజు క్లీన్ చేసుకోవడం వల్ల. లేదు అంటే ఇది మొత్తం జిడ్డుగా అయిపోతుంది. అలానే నాచు పట్టేసినట్టు అయిపోతుంది. మనకి చిన్న చిన్న పురుగులు అలానే బొద్దింకలు అలాంటివన్నీ చేరిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నాప్థలిన్ గోళీ ఉంటుంది కదా, సో దాన్ని ఒకటి మనం వేసుకున్నామంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఓవరాల్గా నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా ఇలా నీట్గా ఖాళీగా ఉండాలి. అప్పుడే మనకి వంట చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ చికాకు అనిపించదు. ఎంత వంట అయినా సరే మనం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ మనకి వెజిటేబుల్స్ అవ్వనివ్వండి, గ్రాసరీస్ అవ్వనివ్వండి, ఎప్పటికప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కిచెన్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. గ్రాసరీస్ మెయిన్లీ మనకి ఏవి అవసరమో అవి మాత్రమే ఫిల్ చేసేసుకొని మిగతావి ప్యాకెట్స్తో చాలామంది కబోర్డ్స్లో పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఫిల్ చేసుకొని మిగతా ప్యాకెట్స్ అన్నీ ఒక ఖాళీ అట్ట బాక్సులు అనేవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటిది ఒకటి తీసేసుకొని మొత్తం అందులో వేసుకోవాలి. చాలా వరకు అందరికీ అలవాటు ఉంటుంది కదా మంత్లీ సరుకులు తెచ్చుకోవడం. సో అవైతే ఇలా అట్ట బాక్స్లో వేసేసి కబోర్డ్లో పెట్టుకుంటే మనకి ఏది అవసరమో అది అప్పుడు తీసేసి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ నేను క్లాత్తో నీట్గా తుడుచుకుని పెట్టుకుంటాను. లేదంటే మనకి డస్ట్ పట్టేస్తుంది అనమాట. మంత్లీ ఒకసారి మాత్రం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఖాళీ ప్లేస్ని ఈ విధంగా అందంగా ఆర్గనైజ్ చేసేసుకోండి. నీట్గా కబోర్డ్స్ మొత్తం సర్దేసుకుంటే మనకి కబోర్డ్ వర్క్ లేకపోయినా ఇలా నీట్గా సామాన్లు పెట్టేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే కబోర్డ్ వర్క్ ఉంటే మనకి ఐటమ్స్ ఎంత నీట్గా ఉంటాయో మనకి కూడా అంతే నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా కిచెన్ అయితే ఈ టిప్స్ యూజ్ చేసి నేను ఎప్పుడు క్లీన్ చేసేసుకొని అందంగా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.